హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి కుకింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే మనము బిస్కెట్తో ఐస్ క్రీమ్ ఎలా చేసేదో తయారు చేస్తున్నాను. సో నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. హాఫ్ లీటర్ మిల్క్ని ఫుల్గా బాయిల్ చేయండి. బాగా చిక్కబడిన దాకా బాయిల్ చేసి ఆ తర్వాత మన హ్యాపీ బిస్కెట్ని తీసుకొని చిన్న చిన్న తుంట్లుగా చుంచేసి ఆ బిస్కెట్ని కూడా బాగా మరిగిన పాలలో వేసి కలపండి. కలిపిన తర్వాత ఆ పాలు బిస్కెట్ రెండు చిక్కగా రావాలి, దగ్గర కావాలి. దగ్గరకు అయిన తర్వాత దగ్గర అయిన తర్వాత కొంచెం చాక్లెట్ సీరం, తర్వాత మిల్క్ మేడ్ అవన్నీ యాడ్ చేసి, చాక్లెట్ సీరం ఎందుకంటే దాంట్లో షుగర్ ఉండదు కాబట్టి షుగర్ కోసం చాక్లెట్ మరి మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను. చూడండి, మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. షుగర్ సీరం ఆల్రెడీ ముందే వేసాను. సో మిల్క్ మేడ్ ఇప్పుడు వేస్తున్నాను. సో మిల్క్ మేడ్ కూడా వేసిన తర్వాత కొంచెం కలిపెట్టి స్టవ్ కాసేపు ఆపేద్దాము. ఆపినాక అది కొంచెం ఆరనివ్వండి. అది ఫుల్గా కూల్ అయిపోవాలి. మరి వేడివేడిగా వేయద్దు, మిక్సీకి వేయాలి. సో అందుకని ఫుల్గా కూల్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేద్దాం. ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా బ్లెండ్ చేయండి. బాగా బ్లెండ్ చేయాలి, లేకపోతే అక్కడక్కడ బిస్కెట్లు గట్లే ఉంటాయి. సో బాగా మెత్త పేస్ట్, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ బౌల్లో వేసుకొని ఒక 6 to 7 hours ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసేయండి. సో బాగా కూల్ అయిపోతుంది. 6 to 7 hours కంపల్సరీ ఉండాలండి ఫ్రిడ్జ్లో. సో అప్పుడే మీకు బాగా వస్తుంది కూలింగ్ ఐస్ గట్టిగా. సో కంపల్సరీ 6 to 7 hours పెట్టాలి. సో నేను పెట్టేశాను. ఆఫ్టర్ 6 to 7 hours తర్వాత తీసి బౌల్లో వేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో ఐస్ క్రీమ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో నైస్, బాగుంది ఐస్ క్రీము. మా ఆయన కూడా వచ్చి చూపించాడు ఐస్ క్రీమ్ బాగుంది అని. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎక్కువ చేసి ట్రై చేసి వేస్ట్ చేసుకోవద్దండి. కొంచెంగా చేసి ఫస్ట్ ట్రై చేయండి. బాగా వస్తే తర్వాత మరిగింత చేసుకోండి. ఏమంటే ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.